నేను ఒక విషయం చదివానండి, అది మీకు షేర్ చేద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇది చెప్దామని. భార్య భర్తలు ఉన్నారంట. ఆ భర్తకి ఒకరోజు వాళ్ళ ఆఫీస్లో మంచి గుర్తింపు కలిగి ప్రమోషన్ వచ్చిందంట. నాకు ప్రమోషన్ వచ్చిందని భార్యతో ఎంతో సంతోషంగా చెప్పాడంట. ఆమె ఆ సంతోషం పట్టలేక వెంటనే భర్త చెప్పకుండా తయారై బయటకు వెళ్ళి అతని బ్యాంకులో ఉన్న అకౌంట్లో 2 లక్షలు డ్రా చేసిందంట. ఆ విషయం ఇంటికి వచ్చిన తర్వాత భర్త చెప్పిందట, మీకు ప్రమోషన్ వచ్చినందుకు నేను మీ అకౌంట్లోంచి 2 లక్షలు డ్రా చేశానండి అని. ప్రమోషన్ వస్తే 2 లక్షలు ఎందుకు, ఒక 3,000, 4,000, 5,000 ఎంతో తీసుకొచ్చి పెట్టచ్చుగా, 2 లక్షలు అవసరమా అని భర్త అన్నాడంట. ఆవిడ భార్య ఏమందో తెలుసా, ఇంత ప్రమోషన్ వచ్చింది, మీరు పెద్ద మొత్తంలో జీతం తీసుకుంటున్నారు, పిసిని మాట్లాడుతుంటారేంటండి, ఏం మోసుకెళ్ళిపోతాం, ఉన్న దాంట్లోనే అనుభవించాలి అని అన్నదంట. సరేలే బాగుంది, కానీ ఆ 2 లక్షల రూపాయలు ఏం చేసావు అని అడిగాడంట. అప్పుడు భార్య ఏం చెప్పిందో తెలుసా, ఎందుకు ఆ 2 లక్షలు పెట్టి ఏం చేసావో నాకు చెప్పనే లేదు, చెప్పు ఏం చేసావు అని. ఏం చేస్తానండి, ఒక మంచి వస్తువు కొన్నాను అని అన్నదంట. అదేంటో చూపించు, నేను సంతోషిస్తాను కదా అని నవ్వుతూ అన్నాడంట భర్త. నీకు కాకుండా ఎవరు చూపిస్తానండి, చూడండి అని తన బ్యాగులో ఉన్న బాక్సును తీసి చూపించిందట. ఇంకేముంది, 2 కంకణాలు లాంటి గాజులు, బంగారు గాజులు కొన్నదంట. అబ్బా చాలా బాగున్నాయి, నీకైతే ఇంకా బాగుంటాయి అని భర్త భార్యతో అన్నాడంట. అప్పుడు భార్య ఏమందో తెలుసా అండి, ఇవి నాకు కాదండి, మీ అమ్మగారి కోసం. మీ అమ్మగారు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివించి మిమ్మల్ని ఇంత వాడిని చేసింది. ఎంతో మీరు మంచి పేరు తెచ్చుకొని ఇంత గొప్పవారు అవ్వడం కారణం మీ అమ్మగారే కదా. ప్రతి మగవాడి వెంట ఒక స్త్రీ ఉంటుందని అంటారు కదా, అది మీ అమ్మగారే. మీ అమ్మగారి వల్ల మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. కనుక ఆవిడికి కృతజ్ఞతగా ఈ చిన్న చిరు కానుక నేను కొన్నాను. తల్లిదండ్రుల రుణం ఎంత ఇచ్చినా తీరదు, కనుక ఒక చిన్న కానుక అత్తగారికి ఈ చిన్న చిరుకానుక ఇచ్చి సంతోషపెడదాం, తన ఆశీర్వాదాలు పొందుదాం రండి అని భార్య భర్త అన్నదంట. ఇటువంటి భార్య పొందడం నిజంగా ఆ భర్త తలకు అదృష్టం. మంచి అత్త, మంచి కొడుకు, మంచి కోడలు, ఇలా ఉంటే ఆ ఇల్లు ఎంత మనశ్శాంతితో సుఖశాంతితో ఉంటుందండి. ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమనురాగాలు తప్పనిసరండి మనిషికి. మనం ఒక స్థాయికి వెళ్ళాలన్నా, మన జీవితం సుఖశాంతులతో ఉండాలన్నా, 10 మందిలో మనకి మంచి గౌరవం కలగాలన్నా, కీర్తి ప్రతిష్టలు కలగాలన్నా, మనం ఒక ఉన్నత స్థాయికి రావాలన్నా మనశ్శాంతి అవసరం. మనశ్శాంతి ఉంటేనే ఏదైనా సాధించగలం. మనశ్శాంతి అనేది ఎలాగొస్తుంది, మనిషికి సంస్కారం, సత్ప్రవర్తన ఉంటే తప్పనిసరిగా సుఖశాంతులు కలుగుతాయండి. ఇటువంటి మనుషులు అక్కడక్కడ ఉంటారండి.